నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకవైపు కోటి సంతకాలతో వైసీపీ విసిరిన సవాల్, మరోవైపు సంస్కరణలే శరణ్యం అంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం. వెరసి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర జనాభాలో అక్షరాల 4వ వంతు మంది నిజంగానే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా, లేక రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ప్రచారమా? ప్రభుత్వం మాత్రం తన వాదనకు కట్టుబడి ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఢిల్లీ పార్లమెంటు కమిటీలో సమర్థించి ఇప్పుడు రాష్ట్రం వీధుల్లో వ్యతిరేకిస్తున్న వైసీపీ తీరు ప్రజల్లో ఎలాంటి చర్చకు దారితీసింది? ఆస్తులు ప్రభుత్వానివి, నిర్వహణ ప్రైవేటుది అనే ఈ కొత్త సమీకరణం వెనుక అసలు లాజిక్ ఏంటి? పేదవాడికి కార్పొరేట్ వైద్యం, యువతకు ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం ఎందుకు బల్లగుద్ది మరీ చెబుతోంది? అసలేంటి ఈ గుజరాత్ మోడల్? దీని వెనుక కేంద్రం చూపిస్తున్న మార్గం ఏంటి? అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ రగడ కేవలం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రమే కాదు. ఇది రెండు విభిన్నమైన పరిపాలనా విధానాల మధ్య జరుగుతున్న ఘర్షణ. ఒక పక్క గత ప్రభుత్వం మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలను నేటి ప్రభుత్వమే నడపాలని, అది పేదవాడి హక్కు అని వైసీపీ వాదిస్తుంటే, కేవలం భవనాలు కట్టి వదిలేస్తే సరిపోదని, వాటిలో నాణ్యమైన ప్రమాణాలు, నిపుణులైన వైద్యులు ఉండాలంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం, దానికి కౌంటర్గా ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక వాస్తవాలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీకి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఒక రాజకీయ అస్త్రంలా మారింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఈ అంశాన్ని కేవలం ఒక పాలసీ నిర్ణయంగా చూడకుండా ప్రజల సెంటిమెంట్కు ముడిపెట్టడంలో సఫలమయ్యారు. గత 5 ఏళ్లలో తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తిస్తోంది. కేవలం సోషల్ మీడియా ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా కోటి సంతకాల సేకరణ పేరుతో పార్టీ యంత్రాంగాన్ని మొత్తం రోడ్ల మీదకు తెచ్చారు. రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలోనూ సభలు పెట్టి ప్రభుత్వం ఆస్తులు అమ్మేస్తోందనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేయడానికి, నాయకుల్లో మళ్లీ జోష్ నింపడానికి ఈ కార్యక్రమం వైసీపీకి ఒక సంజీవనిలా పనిచేసింది. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా ఆ పార్టీ ఎంపీలు చేసిన నిరసనలు జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చించేలా చేశాయి. ఇక్కడ ప్రభుత్వం చెబుతున్న వాదనను కూడా చాలా నిశ్చితంగా గమనించాలి. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సులభమే, కానీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల భవనాలకు శంకుస్థాపనలు చేసి కొన్ని గోడలు కట్టింది, కానీ వాటి నిర్వహణకు అవసరమైన వేల కోట్ల నిధులను, సిబ్బందిని సమకూర్చలేదు. ఒక మెడికల్ కాలేజీని నడపాలంటే భవనం ఉంటే సరిపోదు. వందల సంఖ్యలో ప్రొఫెసర్లు, అత్యాధునిక ల్యాబ్లు, పరికరాలు, నిరంతర నిర్వహణ ఖర్చులు అవసరం. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో మెడికల్ కాలేజీలను ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యం. ఒకవేళ ప్రభుత్వమే నడపాలని మొండిగా వెళితే సరైన ప్రమాణాలు లేక నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు రద్దయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆస్తులను ప్రభుత్వానికే ఉంచుకుని నిర్వహణను మాత్రం ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి భారం తగ్గుతుంది, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. చంద్రబాబు సర్కారు భావిస్తోంది. ఇది బాధ్యత నుంచి తప్పుకోవడం కాదు, ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకునే వ్యూహమని పీపీపీ విధానం యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరిచే మరో ప్రధాన అంశం మానవ వనరుల కొరత. ఇది ఎవరూ కాదనలేని చేదు నిజం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ప్రొఫెసర్లు, స్పెషలిస్టు డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి నిపుణులైన వైద్యులు ముందుకు రావడం లేదు. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలకు దాదాపు 3,000 నుండి 4,000 మంది సీనియర్ డాక్టర్లు, ప్రొఫెసర్లు కావాలి. అంతమందిని రిక్రూట్ చేయడం, వారికి ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా భారీ జీతాలివ్వడం ప్రభుత్వానికి తలకు మించిన భారం. అదే పీపీపీ విధానంలో అయితే ప్రైవేటు సంస్థలు అధిక ప్యాకేజీలు ఇచ్చైనా సరే దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులను రప్పించగలుగుతాయి. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుంది, రోగులకు స్పెషాలిటీ వైద్యం దొరుకుతుంది. ప్రభుత్వం నడిపే ఆసుపత్రుల్లో డాక్టర్లు లేక, మందులు లేక ప్రజలు ఇబ్బంది పడడం కంటే ప్రైవేటు భాగస్వామ్యంతో పటిష్టమైన సేవలు అందించడమే మేలని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇది ప్రజా ఆరోగ్యం కోసమే తప్ప ప్రైవేటు వారి కోసం కాదని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం ముఖ్యమంత్రి సొంత ఆలోచన అని అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మౌలిక వస్తువులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాయి. జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చే క్రమంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవ్వడంతో పాటు వైద్య రంగంలో పోటీతత్వం పెరుగుతుందని వారి ఉద్దేశం. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం జాతీయ విధానాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖలు కూడా పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నప్పటికీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వారే గతంలో పీపీపీకి మద్దతు తెలిపారని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. అంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక పాలసీ మార్పు అని, ఏపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తున్న గుజరాత్ మోడల్ను విమర్శల కోణంలో కాకుండా ఒక విజయవంతమైన వ్యూహంగా చూడాలి. అక్కడ గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ ద్వారా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంలో ఆ ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే స్పీడ్ను ఏపీలో అందుకోవాలని చూస్తోంది. ప్రయోగాలు చేస్తూ సమయం వృధా చేయడం కంటే ఇప్పటికే సక్సెస్ అయిన ఒక మోడల్ను మన రాష్ట్రానికి తెస్తే అతి తక్కువ సమయంలో వైద్య, మౌలిక వస్తువులు అభివృద్ధి చెందుతాయని సర్కారు భావిస్తోంది. మన రాష్ట్రంలోని భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుని ఈ విధానాన్ని అమలు చేస్తే ఏపీ కూడా మెడికల్ హబ్గా మారే అవకాశం ఉంది. ఇది గుడ్డిగా కాపీ కొట్టడం కాదు, అభివృద్ధి వేగాన్ని పెంచే ఒక స్మార్ట్ స్ట్రాటజీ అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఉన్న సీట్ల భయంపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. పీపీపీ విధానంలోకి వెళ్లినప్పటికీ పేద విద్యార్థులకు దక్కాల్సిన కన్వీనర్ కోటా సీట్లకు, రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని మంత్రులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదలకు ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో సీట్లు కేటాయించే అధికార ప్రభుత్వం తన దగ్గరే పెట్టుకుంటుంది. కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్లు మాత్రమే ప్రైవేటు వారి నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల ప్రైవేటు సంస్థలకు ఆదాయం వస్తుంది. అదే సమయంలో పేద విద్యార్థికి తన హక్కు భంగం కలగకుండా సీటు దక్కుతుంది. ఇది ఒక రకమైన క్రాస్ సబ్సిడీ విధానం. కాబట్టి మెరిట్ ఉన్న విద్యార్థులు, రిజర్వేషన్ వర్గాల వారు ఆందోళన చెందాల్సిన పనే లేదని, ఎప్పటిలాగే వారికి న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఆర్థిక పరమైన విమర్శలను పక్కన పెడితే ఇందులో ఉన్న మరో కోణాన్ని మనం గమనించాలి. ప్రభుత్వం ఎందుకు జీతాలు చెల్లించడానికి ఒప్పుకుందంటే అది గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను వేగంగా విస్తరించడానికి వేస్తున్న అడుగు. సాధారణంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి కార్పొరేట్ డాక్టర్లు ఇష్టపడరు. కానీ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తూ ప్రైవేటు నిర్వహణ ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రైవేటు యాజమాన్యం తమ బ్రాండ్ ఇమేజ్ కోసం డాక్టర్లు, సిబ్బందికి సమయానికి వచ్చేలా చూసుకుంటుంది. దీనివల్ల ఏళ్ల తరబడి డాక్టర్లు లేక మూలన పడ్డ ఆసుపత్రుల కథ మారుతుంది.
పేదవాడు వైద్యం కోసం పట్నాలకు పరిగెత్తాల్సిన పని లేకుండా తమ జిల్లా కేంద్రంలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. ప్రజలకు సేవలు త్వరితగతిన అందడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం కాబట్టి ఈ భాగస్వామ్యం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్యశ్రీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో పసలేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో వందలాది ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ఈ కొత్త పీపీపీ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు కాదు? ఖచ్చితంగా అమలవుతుంది. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం ఆరోగ్యశ్రీకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చే ఈ కొత్త ఆసుపత్రులు ప్రభుత్వ లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఇవి ప్రభుత్వానికి అదనపు వనరులుగా మారతాయే తప్ప అడ్డగోలుగా ఉండవని ప్రభుత్వం చెబుతోంది. పీపీపీ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. డిసెంబర్ 18న గవర్నర్కు వినతి పత్రం ఇవ్వడం, తర్వాత హైకోర్టులో పిటిషన్లు వేయడం ద్వారా వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అయితే గతంలో అనేక సందర్భాల్లో కోర్టులు విధానపరమైన నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేము, అవినీతి జరగనంత కాలం ప్రభుత్వానికి విధానాలు మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది అని స్పష్టం చేశాయి. కాబట్టి న్యాయస్థానంలో ప్రభుత్వానికి ఊరట లభించే అవకాశాలే ఎక్కువ. కానీ రాజకీయంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక సవాలే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం గనక ఈ ప్రయోగం చేసి పేదలకు నిజంగానే అద్భుతమైన వైద్యం అందిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. అలా కాకుండా ఫీజులు పెరిగి వైద్యం దూరమైతే మాత్రం అది ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మిగులుతుంది. ఇది అభివృద్ధికి బాట వేస్తుందా లేక వైద్య రంగాన్ని వ్యాపారమయం చేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల చుట్టూ తిరుగుతున్న అసలు కథ. ఒకవైపు కోటి సంతకాలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా ఉద్యమం, మరోవైపు అభివృద్ధికి విధాన నిర్ణయాలు తప్పవంటున్న ప్రభుత్వం చెబుతున్నట్టుగా పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందగలిగితే ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు సహజం, కానీ ఈ ఆటలో పావులుగా మారేది మాత్రం సామాన్యులు కాకూడదు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా దొరికితే ఎవరు గెలిచినా ప్రజలు హర్షిస్తారు. మరి ఈ పీపీపీ విధానం వైద్య రంగానికి సంజీవని అవుతుందా లేక సామాన్యుడికి భారంగా మారుతుందా? న్యాయస్థానాలు పాలనాపరమైన నిర్ణయాలకు మద్దతిస్తాయా లేక ప్రజా మనోభావాలకు పెద్దపీట వేస్తాయా అన్నది వేచి చూడాలి.